హాయ్, వెల్కమ్ టు ఆనందిత ఫ్యాషన్ వ్లాగ్స్. అందరికీ నమస్కారం. నేను మీ దుర్గా. ఈరోజు నేను ఈవినింగ్ డే వ్లాగ్ కవర్ చేస్తాను అనమాట. ఫ్రైడే. సో ఫ్రైడే అంటేనే చాలా పనులు ఉంటాయి అన్నమాట. ఎందుకంటే మాకు మార్కెట్ పెడతారనమాట. సో సంత పెడతారు ఈరోజు. సో సంతకు వెళ్ళి రావడం అనేది ఒక పెద్ద టాస్క్. ఎందుకంటే ఇక్కడ రష్ బాగా పెరిగిపోయింది. అండ్ ఏంటంటే వర్షాకాలం కదా, రోడ్లంతా చిందరవందరగా ఉన్నాయి. సో ఆ రష్లో వెళ్ళి కూరగాయలు అన్నీ కావాల్సినవి తెచ్చుకునేసరికి లేట్ అయిపోయిందనమాట. ఇప్పుడు ఆల్మోస్ట్ 7:30 అలా అవుతుంది. సో ఇప్పుడు తెచ్చుకున్న కూరగాయలని ఫ్రిడ్జ్లో సర్దుకోవాలి. అండ్ అలాగే ఈరోజు దోశల కోసం నానబోసాను అనమాట. అది గ్రైండర్ వేయాలి. ఈ పనులన్నీ కవర్ చేసుకుంటూ మధ్యలో చిన్న చిన్న చిట్కాలు చెప్తూ నేను మీకు ఈరోజు వ్లాగ్ కవర్ చేస్తున్నాను. సో ఆలస్యం చేయకుండా ఇంక ఈ వీడియో చూడండి. ఫ్రైడే మార్కెట్కి వెళ్ళొచ్చాను. పనులన్నీ డిలే అయిపోయినాయి అనమాట. సో ఇప్పుడు మినపగుళ్ళు బియ్యం దోశలకి నానబోసాను. ఇంక ఇవి ఇప్పుడు పట్టేసుకోవాలి. త్వరగా అయిపోవాలి కదా, గ్రైండర్ వేయాలంటే ఇప్పుడు చాలా టైం పడుతుంది. సో మిక్సీలో వేసేస్తాను, ఒక వాయితో అయిపోతుంది ఈజీగా. అండ్ ఇంకా కూరగాయలు సంత నుండి వచ్చాయి, ఇలా పడిపోయాయి అన్నమాట. సో వీటిని కూడా సర్దుకోవాలి. ఏమేమి తెచ్చానో వాటిని ఎలా సర్దుకోవాలో మా పాప హెల్ప్ తీసుకోవాలి. ఈరోజు పనులన్నీ లేట్ అయిపోతున్నాయి. రోజు కూరగాయలు సర్దుతున్నాను కదా. సో అలాగే మా క్రొకరీ యూనిట్ అండ్ ఫ్రిడ్జ్ది నేను పాయింట్ చూపిస్తున్నాను మీకు. ఇదేంటంటే యాక్చువల్గా మాకు ఫ్రిడ్జ్ది వచ్చేసి బెడ్రూమ్కి కిచెన్కి మధ్యలో ఒక డీప్ ప్లేస్ ఉందన్నమాట, స్పేస్ ఉంది. ఆ స్పేస్ని ఎలాగైనా యూటిలైజ్ చేసుకోవాలని చెప్పేసి అది ఫ్రిడ్జ్ పాయింట్ యాక్చువల్గా. సో ఫ్రిడ్జ్ పెట్టంగా చాలా ఖాళీ ఉంటుంది. సో అలా వేస్ట్ చేసుకోవద్దు ఆ ప్లేస్ అని చెప్పేసి క్రొకరీ యూనిట్ ఇక్కడ ప్లాన్ చేసుకున్నాము. సో దీనిలో గ్లాస్ ఐటమ్స్, కప్స్ అన్నీ పెట్టుకున్నాము. యాక్చువల్గా ఏమైందంటే ఇందులో ఎక్కువ స్పేస్ ఇచ్చారనమాట ర్యాక్కి మధ్యలో. సో అంత అవసరం లేదు. యాక్చువల్గా ఇది కొంచెం చేయించుకోవాలని అప్పుడే అనుకున్నాం, కానీ వర్కర్స్ మాకు కొంచెం హ్యాండ్ ఇచ్చారు. సో దానివల్ల డిలే అయింది వర్క్. ఒక 3-4 డేస్లో వస్తా అన్నారు. సో ఆ వర్క్ కూడా కంప్లీట్ చేయించాలి యాక్చువల్గా. సో ఈ గ్లాసెస్ పెట్టంగా పైన చాలా స్పేస్ ఖాళీ ఉంది కదా, అలా ఉండొద్దు అని చెప్పేసి మేము యాక్చువల్గా మధ్యలో ఇంకొక ర్యాక్ ప్లాన్ చేసామన్నమాట. ప్రతిదానికి కూడాను కిందది అలా స్పేస్ వదిలేసాను. ఇక్కడ మిషనరీ ఐటమ్ ఉంటుంది. సో దానికి సంబంధించిన బాబిన్స్ అన్నీ అక్కడ ఉంటాయి. అండ్ ఇక్కడ కొంచెం హాట్ బాక్సెస్ అలాంటివి పెట్టాను. సో ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలంటే ఉన్న స్పేస్ అంతా ఇంకొక 2 ర్యాక్స్ అరేంజ్ చేయించుకోవాలి. గ్లాస్ కూడా తెచ్చిపెట్టాం. సో అవి ఇంకా వర్కర్స్ వచ్చాక వర్క్ చేయించాలన్నమాట. సో అందుకని చెప్పేసి ఇంకా ప్రాపర్గా సర్దలేదు. ఇదంతా ఒకసారి వర్క్ మొత్తం అయిపోయాక కుక్కర్ యూనిట్ కూడా నేను నీట్గా మీకు చూపిస్తాను. అండ్ ఫ్రిడ్జ్ వచ్చేసి ఇది శాంసంగ్ అనమాట. ఇది శాంసంగ్ 324 లీటర్స్ గ్రాస్ వాల్యూమ్ అండ్ స్టోరేజ్ వాల్యూమ్ వచ్చేసి 300 లీటర్స్ అనమాట. ఇది యాక్చువల్గా నేను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానంటే, మేము ఇది జాయింట్ ఫ్యామిలీగా ఉన్నప్పుడు కూడా 10 మెంబర్స్ ఉండేవాళ్ళం మినిమం ఇంట్లో. అప్పుడు కూడా మాకు ఈ ఫ్రిడ్జ్ సరిపోయేదనమాట. యాక్చువల్గా ఎందుకు సరిపోయేదంటే ఈ ఫ్రిడ్జ్ ఇందులో ఫ్రీజర్ కన్వర్టర్ ఉంటుందన్నమాట. మనకి మ్యాక్సిమం మనం డీప్ ఫ్రిడ్జ్ యూజ్ చేసేది సమ్మర్లో మాత్రమే. సో తర్వాత మనకి దానివల్ల ఎందుకు యూజ్ ఉండదు. సో మీరు ఫ్రిడ్జ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా ఫ్రీజర్ కన్వర్టర్ ఉంటే చూసుకొని పర్చేస్ చేసుకోండి. ఎందుకంటే మనకి సమ్మర్ టైంలో అవసరం కాబట్టి అప్పుడు డీప్ ఫ్రిడ్జ్ ఆన్ చేసుకుంటాం. లేదంటే అది ఫ్రీజర్ కన్వర్టర్ మార్చేసుకుంటే ఫ్రిడ్జ్ నార్మల్ దానిలోకి మార్చుకోవచ్చు అనమాట. ఇది ఇప్పుడు ఇది ఆఫ్ చేసేస్తుంది అనమాట డీప్ ఫ్రిడ్జ్. సో నార్మల్ పవరే వస్తుంది లోపలికి. ఇది రైనీ సీజన్, వింటర్ సీజన్ తక్కువ టెంపరేచర్గా పెట్టుకుంటే సరిపోతుంది కాబట్టి మనకి. సో ఇప్పుడు డీప్ ఫ్రిడ్జ్ ఆఫ్లో ఉంది. అండ్ ఇప్పుడు మనకి పైన ప్రాపర్గా డ్రై ఫ్రూట్స్ లేదా ఇట్లాగా మసాలాలు ఇవన్నీ పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది. ఏదైనా స్పేస్ అయితే నీట్గా యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ పొడులు అవన్నీ పెట్టాను నేను. అండ్ ఇక్కడ వచ్చేసి నార్మల్గా కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ పెట్టేశాను. సో ఈ ఫ్రిడ్జ్ చాలా బెస్ట్ అనిపించింది నాకు అన్నిటిలో. ఇది మేము ఆఫర్లో ఉన్నప్పుడు తీసుకున్నాము. 30,000 వరకు పడింది అనుకుంటాను. అండ్ ఇవి వచ్చేసి నేను వెజిటబుల్స్ పెట్టుకోవడానికి పౌచెస్ కొన్నాను అనమాట. ఇవి సనత్ నగర్ స్టీల్ ఫ్యాక్టరీ ఆపోజిట్లో ఉన్నటువంటి షాప్లో కొన్నాను. ఇది ఈచ్ వన్ వచ్చేసి 30 రూపీస్ ఏమో పడినట్టుంది. కరెక్ట్గా నాకు ప్రైస్ ఐడియా లేదు. 40 రూపీస్ పడింది. ఇది ఆగ్రో
అగ్రోమెక్ ఇండస్ట్రీస్ అని అక్కడ కొన్నాను అనమాట. ఇవి యాక్చువల్గా స్టేషనరీ ఐటమ్స్ అవి పెట్టుకోవడానికి యూజ్ అవుతాయి. బట్ కానీ నేను ఇవి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి, వెజిటబుల్స్కి బాగుంటాయి అని తీసుకున్నాను. సో ఇవి నాకు బాగా యూజ్ అవుతున్నాయి. చాలా వెజిటబుల్స్ పడుతున్నాయి వీటిల్లో. ఇట్లా స్పేస్ కూడా వేస్ట్ అవ్వకుండా ఇట్లా ప్రాపర్గా పెట్టుకునేలాగా యూజ్ అవుతుంది అనమాట. సో ఇది మనకి బాస్కెట్ కూడా చాలా పెద్దగా వస్తుంది దీనిలో. సో దీనివల్ల మనకి చాలా స్పేస్ కలిసి వస్తుంది. అండ్ ఇందులో వచ్చేసి 3-4 ర్యాక్స్ వచ్చాయి. ఈ 4 ర్యాక్స్లో ఇవి మసాలా దినుసులు నేను కేరళ సైడ్ ట్రిప్ వెళ్ళినప్పుడు బల్క్లో కొనుక్కున్నాను. అవన్నీ ఫ్రిడ్జ్లోనే ఉంటాయి ఎప్పుడు. సో ఎక్కువగా యూస్ చేసుకునేవి రెగ్యులర్గా ఇట్లా పోపుల డబ్బాలో పెట్టుకుంటాను. నేను ఇది ఒక వీడియోలో కూడా చేసి చూపించాను మీకు. సో పిండ్లు ఇంకా పౌడర్స్ ఇవన్నీ పెట్టుకుంటూ ఉంటాను ఇందులో. ఇప్పుడే ఫ్యామిలీ స్టార్ట్ చేసే వాళ్ళైతే వాళ్ళకి ఈ మినిమం 5 మెంబర్స్ ఉండే వాళ్ళ ఇంట్లో ఈ ఫ్రిడ్జ్ చాలా ఎక్కువ అనమాట. ఏవైనా స్టోర్ చేసి పెట్టుకోవడానికి అన్నిటికీ చక్కగా బాగుంటుంది. సో ఇది మా ఫ్రిడ్జ్. నేను వెజిటబుల్స్ సర్దడం అనేది ఇంకొక వీడియోలో పార్ట్ 3గా పోస్ట్ చేస్తాను, ఎందుకంటే వీడియో లెంత్ అయిపోతుంది. ఇంకా గ్రైండర్ వేసాను కదా, గ్రైండర్ వేసినటువంటి దోసల పిండిని నేను కొంచెం గట్టిగా పడతాను అనమాట పిండి. ఎందుకంటే మనకు కావాలంటే బోండాల్లాగా వేసుకోవచ్చు, లేదంటే దోశల్లాగా కావాలనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పలుచగా చేసుకొని దోశలు వేసుకోవచ్చు కాబట్టి. అండ్ ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తుంది కదా రెక్టాంగిల్ షేప్ డబ్బాలు, ఇవేంటంటే మనం పిండి స్టోర్ చేసుకోవడానికి ఇట్లాంటి డబ్బాలు అయితే మనకి స్పేస్ తక్కువ ఆక్యుపై చేస్తుంది అనమాట ఫ్రిడ్జ్లో. ఎందుకంటే రెక్టాంగిల్ షేప్ ఉండడం వల్ల వెడల్పు తక్కువ లోతు ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో మనం పర్చేస్ చేసుకునేటప్పుడు చూసి సెలెక్టివ్గా ఇట్లా స్టోర్ చేసుకునేటప్పుడు తక్కువ స్పేస్ ఆక్యుపై చేసేవి చూసి కొనుక్కుంటే బాగుంటుందన్నమాట ఫ్రిడ్జ్లోకి కంటైనర్స్. ఇలాంటివి నా దగ్గర 2 టిన్స్ ఉన్నాయి, ఒకటి దోసల పిండికి ఒకటి ఇడ్లీ పిండికి అన్నట్టుగా తీసుకున్నాను అనమాట. ఇవి సెల్లో కంటైనర్స్, ఇవి నేను ఆన్లైన్లో ఆర్డర్ ప్లేస్ చేసి తెప్పించుకున్నాను అమెజాన్లో. అండ్ ఇంకా పిండి తీసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంకా మా పాప బెడ్ రెడీ చేసేసింది, ఇంకా హాయిగా వెళ్ళి పడుకోవడమే అనమాట. మా పాప రోజు తీసుకునేటువంటి డ్యూటీ ఇలాగా బెడ్ సర్దేసి బాటిల్లో వాటర్ తెచ్చి పెట్టేస్తుంది అనమాట. ఇంకా సో ఇలా ఈ ఫ్రైడే హరీపరీగా ఆల్రెడీ ఇప్పుడు టైము 10 అయిపోతున్నట్టుంది. డైలీ 9 కల్లా పాప స్లీపింగ్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. ఇలా ఫ్రైడే వచ్చినప్పుడు కొంచెం ఒక ½ అన్ అవర్ అటు ఇటు అవుతుంది అనుకుంటాను. బట్ కానీ ఈరోజు బాగా లేట్ అయిపోయింది అండ్ మేము కూడా బాగా అలసిపోయామన్నమాట. ఈరోజు పాప టైక్వాండో క్లాస్ నుంచి వచ్చేసరికి కూడా లేట్ అయింది. సో ఇంకా ఈ పనులన్నీ ఇలా అరేంజ్ చేసుకొని హ్యాపీగా ఇంకా పడుకుంటున్నాం అనమాట. గుడ్ నైట్ ఆల్. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.